హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేచర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం మిస్టేక్లో డిలీట్ చేసిన ఫైల్స్ని మళ్ళీ తిరిగి ఎలా పొందాలి, అండ్ మనకు తెలియకుండా మన ఫ్రెండ్స్ ఎవరైనా మన ఫోన్ నుంచి ఏదైనా ఇంపార్టెంట్ కానీ ఎవరైనా ఏర్పించడానికి సిల్లీగా ఏదైనా ఫైల్స్ డిలీట్ చేస్తే దాన్ని మనం ఎలా రికవర్ చేసుకోవాలి చూద్దాం. ముందుగా ఈ రికవరీకి ముందు మీరు డిలీషన్కి ముందు మీరు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి సెట్ చేసి పెట్టుకోవాలి. ఆ యాప్ పేరు డమ్స్టర్. చూసారుగా, ఇక్కడ ఉంది ఆ యాప్. ఈ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఏం డిలీట్ చేసినా ఈ యాప్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ముందుగా మీరు ఈ యాప్ని డైరెక్ట్గా ఓపెన్ చేయండి. చూసారుగా, ఇప్పుడు నా డమ్స్టర్ ఎంటీగా ఉంది. నేను ఇందులో ఏదైనా డిలీట్ చేయబోతున్నాను. నా ఫోన్లో నుంచి ఏ అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసినా లేదా డిలీట్ చేసినా కూడా ఆటోమేటిక్గా మళ్ళీ డమ్స్టర్లోకి వచ్చేస్తాను. నేను ఈ ఫోటోని డిలీట్ చేశాను. మళ్ళీ డమ్స్టర్కి వెళ్తున్నాను. చూసారా, మళ్ళీ డమ్స్టర్కి వచ్చేసింది అది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఈ మిస్టేక్లో డిలీట్ చేస్తాను అనుకుంటే దీన్ని మనం రీస్టోర్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా రీస్టోర్ మీద క్లిక్ చేయండి. చూసారా, డమ్స్టర్ నుంచి వెళ్ళిపోయింది ఇది. మళ్ళీ మనం ముందుగా ఎక్కడి నుంచి డిలీట్ చేసామో అక్కడికి వెళ్తున్నాం. చూసారా, మళ్ళీ అక్కడికి వచ్చేసింది. ఇలా మీరు మిస్టేక్లో కానీ ఎవరైనా మీకు తెలియకుండా డిలీట్ చేసిన ఫైల్స్ మీరు ఇలా పొందొచ్చు. అలాగే మీ యొక్క ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ అప్లికేషన్ కానీ ఎంపీ3 ఫార్మాట్లో కానీ ఏ ఫార్మాట్లో ఉన్న మీ ఫోన్ నుంచి ఏ డేటా వెళ్ళినా ఏ డేటా డిలీట్ అయిపోయినా ఆటోమేటిక్గా డమ్స్టర్కి వచ్చేస్తాయి. ముందు మీరు ఆ డమ్స్టర్ని ఒకసారి సెట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డౌట్స్ అన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.